తామా మూవీ రివ్యూ స్టారింగ్ బై రష్మిక మందానా, ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టెడ్ బై ఆదిత్య. వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు తామా బ్రేకులు వేసిందా? మ్యాడక్ యూనివర్స్ లో ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే తామా ఎట్లుంది? తామాకి మిగతా మూవీస్ కి కనెక్షన్ ఉందా లేదా? దిస్ వీడియో మే దేఖ్లేంగే. తామా ఇక ప్లాట్ ఏందంటే, విల్లన్ చిన్న చిన్న బేతాళులను సృష్టించి తామాగా మారాలనుకుంటాడు. వీటిని రక్షించడానికే హీరో జన్మిస్తాడు. తన గురించి తనకే తెలియని హీరో ఒక రోజు ఒక అడవిలోకి వెళ్లి బేతాళుడిగా మారుతాడు. హీరో బేతాళుడిగా మారడానికి కారణం ఏంటి? ఎలా మారాడు? హీరోయిన్ పరిచయం అయ్యాక తన గురించి తనకు ఎలాంటి నిజాలు తెలిసాయి? మొత్తం మీద హీరో వాళ్ళని రక్షించాడా లేదా? మీరు సినిమాలో చూస్తారు. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. మీరు మ్యాడక్ యూనివర్స్ లో వచ్చిన ప్రీవియస్ మూవీస్ చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది బొమ్మ. ఇంచుమించు సేమ్ స్టోరీ లైన్, సేమ్ కాన్సెప్ట్, కొత్తగా ఏం ఉండదు. ఇక అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది, అక్కడక్కడ విఎఫ్ఎక్స్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ బాగా డిజైన్ చేసిర్రు, మస్తు ఫ్రెష్ గా అనిపించింది, ట్విస్ట్లు బాగా రాసుకుర్రు, బానే వర్కౌట్ అయినాయి. ముండక్క యాక్టింగ్ తో కుమ్మేసింది. ఒక రకంగా మేజర్ హైలైట్ ముండక్క అనే సినిమాలో. డీసెంట్ ఫస్ట్ హాఫ్, పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్లాక్, ఓకే క్లైమాక్స్, దట్స్ ఇట్. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. ఇక మొదలెడదామా? అంతా ఓకే ఉంది కదా, ఎందుకు అవసరం లేని ఐటమ్ సాంగ్స్ కుక్కి, అనవసరమైన ఎక్స్పోజింగ్ చేసి కంపు వేసిర్రు, టూ బ్యాడ్ బోల్డ్ సీన్స్ పెట్టుకుండ్రు. సినిమా మంచి ఫ్లోలో పోతుంటే మధ్యలో సాంగ్స్ పెట్టి మరి అధ్వానంగా ఉంది సాంగ్స్ ప్లేస్మెంట్. ముండాక యాక్టింగ్ బానే చేస్తుందిగా, ఎందుకంత ఎక్స్పోజింగ్ చేపించిర్రు? అంటే జనాలు ఎక్స్పోజింగ్ కోసమే సినిమాలు చూస్తున్నారనే థాట్ లో ఉందేమో బాలీవుడ్. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ బాగున్నా కొన్ని చోట్ల మాత్రం దారుణం. ఆ విఎఫ్ఎక్స్ చూసి నవ్వలేక జావాల. ఇవే బొక్క అంటే బొంగులో బాలీవుడ్ రొమాంటిక్ సీన్స్ పెట్టిర్రు, అవి మరీ దారుణం. ఇక విలన్ రోల్ కూడా అంతే. వాడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు కామెడీ చేస్తాడో తెలియదు, వాని ఎందుకు పెట్టిర్రో వానికే తెలియదు. ఇక తెలుగు డబ్బింగ్ అయితే రోత. మీకు హిందీ వస్తే హిందీలో చూడుర్రి, కానీ తెలుగులో చూడకుర్రి. ఇక చాలా సీన్స్ చాలా సూపర్ హీరో సినిమాలకెళ్ళి ఇన్స్పైర్ అయి తస్కరించి లిటరలీ హీరోకి పవర్స్ వచ్చాక సీన్స్ స్పైడర్ మ్యాన్, మిన్నల్ మురళి, శక్తిమాన్ మూవీస్ లోంచి లేపి మింగిర్రు. ఇక మొత్తం మీద చెప్పాలంటే మ్యాడక్ యూనివర్స్ లో వరస్ట్ వల్గర్ బోల్డ్ వర్క్. ఇక మీరు అమావాస్య రోజు పుట్టుంటే, ఇక మీకు దయ్యాల మీద బేతాళుల మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కాట్రాజ్గాలు అయితే మీకు సినిమా నచ్చుద్దేమో. నౌ కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్, యాక్షన్ కొరియోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ టూ బ్యాడ్ ఉంది, టెక్నికల్లీ బొమ్మ సాలిడ్ ఉంది, సినిమాలో చాలా విజువల్స్ చాలా బాగున్నాయి. నౌ కమింగ్ టు ద డైరెక్టర్ ఆదిత్య. నీకేమైనా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా నువ్వు? నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. ఆయుష్మాన్ ఈస్ గుడ్, రష్మిక యాజ్ వెల్. తన పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ చింపి మింగింది. ఇక రిమైనింగ్ అందరూ బాగా చేసిర్రు. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ.